ఈరోజు లాల్గడి మలక్పేట్ల మా క్యాండిడేట్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ 5 కౌన్సిలర్లు ఉన్నారు మలక్పేటలో. వాళ్ళతో 1 by 1 మాట్లాడుకున్నాం. కౌన్సిలర్ల మీటింగ్ పెట్టుకుందామని నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కేటీఆర్ గారు చేసిన ఇన్ఛార్జ్ ఇద్దరం వచ్చి కూర్చొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చేది చూసి, నేను ఇంట్లోకి వచ్చేది చూసి, నా కారును చూసి ప్రచారం బండి పంపించి పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ½ an hour ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తుంది. అయ్యా మా వాళ్ళు పోయి అడిగి జర మా మీటింగ్ నడుస్తుంది మీరు ఇచ్చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి పోయింది. మా వాళ్ళంతా రిక్వెస్ట్ కూడా చేస్తే వాడు ఏం చేసాడు, బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు, ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువ అవుతుంది తీసేందుకు పోయి ఇక అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కొడుతూనే ఉన్నారు. ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు, రాళ్లు తీసుకొస్తూనే ఉన్నారు. మనుషులు లోపలిదా కూరుకొచ్చారు. మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు 100 మంది వచ్చి దర్వాజా నూకారు. మా వాళ్ళు గన్మెన్లు అంతా దర్వాజా కడ కాపలు నిలబడి దర్వాజా బంద్ చేసి కూర్చున్నారు. లేకపోతే మమ్మల్ని కూడా చంపుతున్నారు. ఇవ్వాలి ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ఏంది ఇది? ఆయనకి ఎందుకు అట్లా అంత దౌర్జన్యం? మేము రిక్వెస్ట్ చేసినాం. పోనీ ఈడ ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు, TV5 సత్యనారాయణ ఉన్నాడు మా ముంగట. వాళ్ళందరూ కూడా బయటికి పోయి చూసారు. వాళ్ళంతా వీడియోస్ ఉన్నాయి. అవసరం ఏముంది? మా ఇంట్లో మేము కూర్చుంటే వాళ్ళు వచ్చే అవసరం ఏముంది? మా ఇంటికి పట్టుకొచ్చి ఉల్టా ధర్నా చేస్తారు. మల్లారెడ్డి డౌన్ టౌన్ ఉంటున్నారు. అరే ప్రజలకు పోతే ఓట్లు అడుగురా. ప్రజలలో మీకు మొక్కం లేకపోతే మమ్మల్ని కొడితే మమ్మల్ని చేస్తే దౌర్జన్యం చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. ఇది ప్రజా సామ్రాజ్యమా? ఇది ఇంత అంతే కదా. మేమేమైనా తప్పు చేసినామా? మేము వాళ్ళ ఇంటి ముంగటి పోయినామా? వాళ్ళు ప్రచారం చేస్తుంటే వద్దన్నామా? వాళ్ళే మా ఇంటి ముంగట బండి అర్ధగంట సేపు అయినాక మేము రిక్వెస్ట్ చేసినాం. అది ఇది జర సౌండ్ తక్కువ చేయరు, జర ముంగటికైనా దింపుకో వెనకకైనా దింపుకో అని చెప్పారు మా వాళ్ళు. అది మేము ఈయనే కూర్చున్నాం, ఇట్లనే ఇదే సీట్లో కూర్చున్నాం. చెయ్యండి, ఎంత దౌర్జన్యం చేస్తారో చెయ్యండి. అటాక్ చేస్తానికే వచ్చారు వాళ్ళు. డైరెక్ట్ ఏదో వంక కావాలి వాళ్ళకి అటాక్ చేస్తారు.